నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని మనని దగ్గర చేసుకోవాలి. ఎంత ఎక్కకుండా చనిపోతారు ఒకటి అంతకుమించి వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కూడా ఫండ్ తీసుకొచ్చే రోజులు లేవు. వాళ్ళు ఫండ్ తీసుకొచ్చిన దేనికి అంటే మహానాడు పెట్టుకొని ఆ జమ్మును తీసేసి ఆ డబ్బులన్నీ 14 కోట్లు 13 కోట్లు తీసుకొని అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అంబేద్కర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారికి, విశ్వజోన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికి, నవజోన్ అధ్యక్షులు ఎస్పీ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే నాగమల్లారెడ్డి గారు విశ్వజోన్ అధ్యక్షులు రండి. కూడా 2 నిమిషాలు కార్యక్రమం పట్టించి క్లుప్తంగా వారి సందేశము తెలియజేయాలని కోరుతున్నాము. ఎవరు కూడా తెలుగు ఎవరి శుభమని మాట్లాడాలని కోరుతున్నాం. అదే ప్రోగ్రాంకి వచ్చిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మన ముఖ్య అతిథులైనటువంటి మన డిప్యూటీ మేయర్ అంబేద్కర్ గారికి, గణన పౌరులైనటువంటి సురేష్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ జోల అధ్యక్షులకు, సౌజన్ అధ్యక్షులంటే యాక్సిడెంట్ గారికి, అధ్యక్షులని చాలా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. చేసిన పద్ధతి అందరూ ఆడవాళ్ళే కానీ పైకి తెచ్చకూడదు, ఆడవాళ్ళ మీటింగ్ తెచ్చకూడదు, పనులు తెచ్చకూడదు. మీరు ఎలక్షన్లు వస్తాయి తొందరలో, ఇప్పుడు ఎక్కువగా మనము జనవరిలో ఎలక్షన్లు అంటున్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, మనం ఎంత బాగా చేయాలా, ఎంత బాగా చేసుకోవాలనేది లేకుండా కొత్త వాళ్ళను పాత వద్దు వాళ్ళ మరేనా. నేనేం చెప్తా అంటే పోయినసారి కూడా డివిజన్లలో బూతుల్లో పాత వాళ్ళని పెట్టుకోవాలా, డబ్బు కూడా వాళ్ళ ఎదురుగా ఇప్పిస్తే ఆ గెలుపు అమ్మాయిల నుంచి నేను ఎప్పుడు పూజించాలి. పోయినసారి అసలు నాకు వెళ్ళలేదు, అక్కడ ఏది కూడా లోపల పోవడానికన్నా కనీసం ఆస్కారం ఏమంటే మా డివిజన్ కాబట్టి ఇంకా వాళ్ళు చూస్తాను కాబట్టి పోయినట్టున్నా. మనము ప్రతిపక్షంలో ఉన్నాము. పోయినసారి కూడా మనకి ఇంత రద్దీ ఉన్నది, మనకు ప్రజాబలం ఏం లేకుండా పోలేదు. ఓడిస్తాం కాబట్టి మోసము వాళ్ళ పథకాలు అక్షం ప్రతిపక్షంలో గుర్తు పెట్టుకొని మనం ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నా మనం అప్పుడు బాగా చేశాము. ఇప్పుడు ప్రభుత్వంలో అధికారులు వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు, ఎక్కడ సాగు చేయాము, పథకాలు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారని మనం హైలైట్ చేసుకోగలిగితే మనకు ఖచ్చితంగా గెలుస్తాము. ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అందరూ బ్యాక్ అయ్యారు. అమ్మఒడి అంటే అమ్మఒడి సరిగ్గా ఉచిత బస్సు సరిగ్గా గ్యాస్ అయితే ఒక గ్యాస్ ఇస్తున్నారు. ఇట్లా అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వస్తారు. కానీ ఈసారి జరిగినంత ఘోరంగా అంత అబద్ధాలు ఎప్పుడు రాలేదు. ఈసారి ఎంత అబద్ధాలు అన్నారంటే వికలాంగుల మీద కూడా మనకు వాళ్ళతో కూడా డ్రామా వేసి గెలిచాలని చేసినాడు. వాళ్ళకి పెన్షన్ డబల్ ఇస్తామని మోసం చేసి ఒక్కడికి కూడా ఇవ్వకుండా ఉన్నందరినీ తీసేస్తాడు. ప్రజలందరికీ అర్థమైంది. మనము ట్యాక్స్ చేసుకోవాల్సిందేమంటే విస్తృతంగా ప్రజల్లో పోవాలా, మౌకు చెప్పుకోవాలా. ఇవన్నీ చేస్తే మనం నెక్స్ట్ అక్కడ విజయం గెలుస్తాము. ఏదైనా పొరపాటు అడిగితే చెప్పిందే క్షమించండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆడ మరి అలంకరించినటువంటి పెద్దలు నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు అన్న గారికి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ టీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా
వందనం అభివందనము. ఈరోజు ఇక్కడ సమావేశమైన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. రాబోయే లోకల్ ఎలక్షన్లు మనం ఏమి చేయాలనేది ముందు ప్రధానాంశంగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, వాళ్ళు నెరవేర్చని పథకాలను మన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మనం చేస్తున్న ప్రతి పని కూడా ప్రజల్లోకి పోవాలి. ఆ ప్రజల్లోకి పోయినప్పుడు ఆ నాయకుడితో అక్కడ ఉన్న లోకల్ నాయకులు 5 మంది కావచ్చు, ఒకరు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, తదితరులు ఎవరైనా కానీ వాళ్ళని అనుగుణంగా ముందుకు పోయి ఆ డివిజన్ లో మన కార్పొరేషన్ గెలిపించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ అయిన తర్వాత, సమాజం అనే తర్వాత తప్పకుండా లోపాలనేవి తప్పగిమించి మనకు ముందుకు పోయినప్పుడే మన జగనన్న రాబోయే కాలంలో సీఎం అయ్యేదానికి అవకాశాలు మొదటి పెట్టు. ఇది మీరు చూసినా లేదు, మనం 1924 ఉన్నప్పుడు ఎన్నో పథకాలు చేయడం జరిగింది. కానీ ఆ పథకాలన్నీ ప్రజలు విస్మరించారు. ఎందుకు విస్మరించారో మనకే అగమ్య గోచరంలో నేనైతే మా డివిజన్లో 1921లో 11 బూతులు ఉంటే 11 బూతులు ఒకటి అంటే 6 బూతుల్లో మెజార్టీ మనకు వస్తారని నేను కలవగలిగా. చూస్తే ఎల్లో అయిపోయినా. ఎందుకంటే ఒక్కొక్క బూత్లో 900 మందికి మనం ఓటర్లకు ఇచ్చినాం, వాళ్ళు 900 మందికి 800 మందికి ఇచ్చినాం, కానీ ఓటు దగ్గర లేదా నాకు అర్థం కాదు. సో కాబట్టి మనం చేసిన పనులకు ప్రజలకు నచ్చలేదంటే నచ్చినాయి. అన్నైతే అబ్దుల్ మాసన్ అయితే డే అండ్ నైట్ తిరిగాడు. మా డివిజన్లో అయితే రాలేదని వచ్చింది. చంద్ర వీధిలో లక్ష్మీదేవి, అలాగే సంశీల్ ఇదిలో సాయిబుల్ ఇదిలో ఒక లేడీ, ఆ తర్వాత ఇంకొక ఈ రోజు ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి పాలమ్మ ఎక్కడ రాలే. మరి ఈ ఓట్లన్నీ ఎక్కడ ఏ కొంచెం మనకు అగమ్య కొంచెము అయిపోయిన పరిస్థితుల్లో ఏర్పడ్డాము. కాబట్టి ఇప్పుడు